హాయ్ అండి. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా వైరల్ అవుతుంది ఈ రాజ్‌భోగ్ ఐస్ క్రీమ్. నేను ఒకసారి ట్రై చేశాను. ముందుగా గిన్నెలోకి కొన్ని పాలు తీసుకోండి. వాటిని బాగా మరగబెట్టుకోండి. బాగా మరిగిన తర్వాత 5, 6 రస్కులు తీసుకొని ఈ పాలలో వేసేయండి. తర్వాత దానిలో కొంచెం షుగర్‌ని, బాదం పప్పు కొంచెం, జీడిపప్పు కొంచెం కూడా వేసేయండి. తర్వాత ఒక బౌల్లోకి కొంచెం కస్టర్డ్ పౌడర్ వేసుకొని దానిలో కొంచెం వాటర్ వేసి మొత్తం కలిపేసి మరుగుతున్న మిశ్రమంలోకి వేసేయండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కకి దింపేసి బాగా చల్లారిన తర్వాత మిక్సీ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేయండి. ఇలా బాగా మిక్సీ పట్టిన తర్వాత ఒక ప్లాస్టిక్ స్వీట్ బాక్స్ అయితే తీసేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని దాంట్లో వేసేయండి. వేసేసిన తర్వాత జీడిపప్పు, బాదం పప్పు చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసేసుకొని పైన డెకరేషన్లా మొత్తం వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో 2-3 అవర్స్ అయితే పెట్టేయండి. 2-3 అవర్స్ తర్వాత అయితే ఇది రాజ్‌భోగ్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. ఇది చాలా టేస్టీగా ఉంది. నేనైతే ఇన్‌స్టాగ్రామ్‌లో చూసాను, చాలామంది చేస్తున్నారు. నాకెందుకో ఒకసారి ట్రై చేద్దామని అయితే ట్రై చేశాను. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే కనుక వాళ్ళకి చేసి పెట్టండి. పిల్లలు మాత్రం అస్సలు విడిచిపెట్టరు, చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలకైతే ఈ రాజ్‌భోగ్ ఐస్ క్రీమ్ చాలా బాగా నచ్చింది. మళ్ళీ మళ్ళీ చేయమని అడిగారు. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. తర్వాత నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు, ఫాలో అవుతున్నవారు, కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా సరే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.